Welcome back to Storyboard. ఫోర్బ్స్ ఒక్కటే కాదు, మరో ప్రఖ్యాత అంతర్జాతీయ మీడియా దిగ్గజం ద వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించింది. అసలు మోడీ తీసుకున్న నిర్ణయం, ఆపై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందన్న వాల్ స్ట్రీట్ జర్నల్ డిమానిటైజేషన్ నిర్ణయాన్నే తప్పుపట్టింది. క్యాష్లెస్ ఎకానమీ అంటూ మోడీ చేస్తున్న ప్రకటనలకు, తీసుకున్న నిర్ణయానికి సంబంధమే లేదని విమర్శించింది. ఇంతకీ వాల్ స్ట్రీట్ జర్నల్ డిమానిటైజేషన్ మీద ఏం రాసుకొచ్చింది? ద వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా ఫోర్బ్స్ ఎడిటర్ తో శృతి కలిపింది. మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కడిగి పారేసిన స్టీవ్ ఫోర్బ్స్ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే తాను కూడా పదునైన పదాలతో మోడీ మీద ఆర్టికల్ రాసుకొచ్చింది. అసలు భారత్ లాంటి అతిపెద్ద దేశంలో నగదుకు వ్యతిరేకంగా మోడీ తీసుకున్న నిర్ణయం ఒక విపరీత చర్య అని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసుకొచ్చింది. భారత్ లాంటి దేశంలో 95% పైగా లావాదేవీలు కేవలం నగదు రూపంలోనే జరుగుతాయన్న వాల్ స్ట్రీట్ జర్నల్ ఇలాంటి దేశంలో ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీ సాధించాలనుకోవడం అర్థరహితం అని అభిప్రాయపడింది. ఇప్పటికీ భారతదేశంలో 45% లావాదేవీలు అన్ని అవ్యవస్థీకృత రంగంలోనే ఉన్నాయి. ఈ రంగంలో అన్ని లావాదేవీలు కేవలం నగదు రూపంలోనే కొనసాగుతాయి. కానీ వీటిపైన ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలు పెడుతోంది. వాస్తవానికి భారత ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలు విధించి వ్యాపారస్తుల గొంతు నులుముతోందంటూ కఠినంగా రాసుకొచ్చింది వాల్ స్ట్రీట్ జర్నల్. ఈ కఠినమైన నిబంధనలు, పన్ను విధానాలు సజావుగా సాగాల్సిన వ్యాపారాల మీద భారం మోపుతున్నాయని అభిప్రాయపడింది. అంతేకాదు, ఈ కఠినమైన రూల్స్ కారణంగా సదరు వ్యాపారాలు, వ్యాపారస్తులు కూడా చట్టాల పరిధి నుంచి దూరంగా జరుగుతున్నారని అభిప్రాయపడింది. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా క్యాష్లెస్ ఎకానమీగా నిలబడలేదని అభిప్రాయపడింది. జర్మనీలో ఇప్పటికీ 80% నగదు లావాదేవీలే నడుస్తూ ఉన్నాయని, ఎంతో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యంలో కూడా 32% క్యాష్ చెల్లింపులే జరుగుతాయని, అమెరికాలో కూడా అసంఘటిత రంగంలో ఎక్కువ శాతం క్యాష్ చెల్లింపులే అని చెప్పుకొచ్చింది. టెక్నాలజీలో ప్రపంచానికే రారాజుగా ఉన్న జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ప్రజలు కూడా అంతర్జాతీయ పరిణామాలతో క్షణక్షణం మారే వడ్డీ రేట్ల భయంతో నగదునే దాచిపెట్టుకునేందుకు ఆసక్తి చూపుతారని, ఇప్పటికీ అన్ని దేశాల్లో సామాన్య మానవుల ప్రాథమిక పొదుపు మార్గం నగదు దాచుకోవడమే అని చెప్పుకొచ్చింది వాల్ స్ట్రీట్ జర్నల్. అంత వెసులుబాట్లు, అన్ని సౌకర్యాలు, అక్షరాస్యత, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న దేశాల్లో కూడా ప్రజలు కరెన్సీని ప్రాథమిక పొదుపు మంత్రంగా పాటిస్తుంటే 125 కోట్ల జనాభాలో ఇప్పటికీ కోట్ల మందికి అక్షరాలు కూడా రాని పరిస్థితుల్లో, కరెంటు సౌకర్యం కూడా లేని గ్రామాలు లక్షల్లో ఉన్న భారతదేశాన్ని క్యాష్లెస్ ఎకానమీ దిశగా తీసుకెళ్తానని చెప్పడం హాస్యాస్పదమని అభివర్ణించింది. ఇప్పుడు భారత్ను క్యాష్లెస్ గా మార్చడం అంటే F1 రేసులో ఎడ్ల బండిని బరిలోకి దింపి బండి వేగంగా ముందుకు కదలడం లేదని, ఎద్దుల్ని చర్నాకోలతో కొట్టినట్లుందని విమర్శించింది. అసలు పరిగెత్తే సత్తా లేని ఎద్దుల్ని ఎంత కొట్టినా ఏం ఉపయోగం ఉంటుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వ్యాఖ్యానించింది. క్యాష్లెస్ ఐడియా గొప్పదే అయినప్పటికీ దాన్ని అంచెలంచెలుగా సాధించుకోవాలే తప్ప ఒక్కసారిగా నిబంధనలు మార్చేసి, పెద్ద నోట్లు రద్దు చేసేసి రాత్రికి రాత్రే దేశమంతా క్యాష్లెస్ అయిపోవాలని ఆశపడటం అసాధ్యమని చెప్పుకొచ్చింది. ముందుగా క్యాష్లెస్ ఎకానమీ దిశగా వ్యవస్థను రూపుదిద్ది, ఆపై ఆ స్థాయిలో సాంకేతికంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా అర్ధరహిత సమాజాన్ని నిర్మించాలనుకోవడం అర్ధరహితం అని ది వాల్ స్ట్రీట్ జర్నల్ అభిప్రాయపడింది. మొత్తంగా అటు ఫోర్బ్స్, ఇటు వాల్ స్ట్రీట్ జర్నల్ రెండూ మోడీ నిర్ణయాన్ని కడిగి పారేశాయి. నిజానికి నిన్న మొన్నటి వరకు అంతర్జాతీయ మీడియా దృష్టిలో మోడీ ఒక హీరో. మోడీ లాంటి సమర్థుడైన నాయకుడు భారత్ కి ప్రధాని అవ్వడాన్ని పత్రికలు పొగుడుతూ రాశాయి. మోడీని ఆకాశానికి ఎత్తేశాయి.
ఆయన విదేశీ పర్యటనలు ముఖ్యంగా అమెరికాతో అనుసరిస్తున్న దౌత్య నీతికి నీరాజనాలు పలికాయి. తమ ముఖ చిత్రంపై మోడీ ఫోటోను ప్రచురించింది ఫోర్బ్స్. కానీ ఇప్పుడు అవే పత్రికలు మోడీ నిర్ణయంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయంటే 2 కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది, పెద్ద నోట్ల రద్దుతో మోడీ చెప్పిన ఫలితాలు ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రెండో కారణం, నోట్ల రద్దు వల్ల తలెత్తే కరెన్సీ కొరత తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయకుండా హఠాత్తుగా నిర్ణయాన్ని ప్రకటించడంపై ఆ 2 పత్రికలు దునుమాడాయి. ప్రజలు పడుతున్న కష్టాలపై నిత్యం వార్తలు, విశ్లేషణలు రాస్తున్న అంతర్జాతీయ మీడియా ఇప్పటికీ పరిస్థితులు చక్కబడకపోవడంతో ఈ స్థాయిలో మోడీపై విరుచుకుపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిందనో, ఫోర్బ్స్ ఎడిటర్ విమర్శించారనో కాదు, అసలు మన దేశంలో క్యాష్లెస్ ఎకానమీ సాధ్యమవుతుందా? అక్షరాలు కూడా రాని వాళ్లు కోట్ల సంఖ్యలో ఉన్న దేశంలో, కరెంటు, రోడ్లు వంటి మౌలిక వస్తువులు కూడా లేని గ్రామాలు లక్షల్లో ఉన్న దేశంలో, విద్యార్థికులు కూడా ఎలక్ట్రానిక్ మనీకి దూరంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీ సాధించగలమా? డిజిటల్ సౌకర్యాలు కల్పించకుండా పెద్ద నోట్లు రద్దు చేసి క్యాష్లెస్ ఎకానమీ అంటే సాధ్యమా? వాళ్ళెవరో విమర్శించారని కాదు, వాస్తవంగా ఆలోచించి చూసినా మన దేశం క్యాష్లెస్ ఎకానమీ దిశగా అడుగులేయాలన్నా అందుకు చాలా కాలం పడుతుంది. మనకి క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు అడుగుపెట్టి 25 ఏళ్లు దాటినా వాటిని ఇప్పటికీ 5% మంది కూడా అందిపుచ్చుకోలేదు. ఇక గ్రామాల్లో ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్లు ఇప్పటికీ అడుగుపెట్టనే లేదు. టీ స్టాల్ యజమానులు, బైక్ మెకానిక్లు, చిల్లర వ్యాపారులు, చిన్న చిన్న వర్తకులకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పటికీ అయోమయమే. మరి ఇలాంటి దేశాన్ని క్యాష్లెస్ వైపు నడిపించాలంటే కనీసం 25 ఏళ్లు పట్టక మానదు. యాక్చువల్లీ కార్డ్స్ గురించి టీవీలో అడ్వర్టైజ్ చూపిస్తున్నారు కానీ దీని గురించి అస్సలు అవగాహన లేదు, ఎంతమాత్రం అవగాహన లేదు. నేను చేస్తున్నటువంటి వ్యాపారానికి, నేను చేస్తున్నటువంటి కూరగాయల ఈ ఏరియాకి కార్డ్స్ తీసుకొచ్చినా సరే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, అసలు అది ఎక్కడ తెచ్చుకోవాలి, ఆ షాపింగ్ మిషన్స్ అనేటువంటివి అవగాహన లేదు. తెచ్చిన తర్వాత మళ్ళీ కార్డ్స్ తెచ్చిన వాళ్ళు కొనే బిల్లు మీద 10, 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు దాని మీద మళ్ళీ ఏ విధంగా షాపింగ్ చేసుకోవాలి అనేది సరిగా అవగాహన లేదు. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో ఉన్న 2 లక్షల ఏటీఎంలలో 1,90,000 ఏటీఎంలు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. అసలు ఏటీఎంలే పునరుద్ధరించలేకపోయిన దేశంలో ప్రజలందరినీ డిజిటల్ ఇండియా దిశగా లాక్కెళ్లిపోతామంటే అది సాధ్యమా? అసలు ఇవన్నీ కాదు, 10 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డులే ఇవ్వలేకపోయిన దేశంలో ప్రతి ఒక్కరిని ఉన్నపళంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దిశగా ఎలా మళ్లిస్తారు? కొత్త నోట్లు సైజు మారిందని తెలిసినా దాన్ని ఏటీఎం స్లాట్లో ఉంచితే సరిపోదన్న ముందు జాగ్రత్త లేని కేంద్ర పాలకులు దేశాన్ని కంప్లీట్ డిజిటల్ ఇండియాగా మార్చేస్తామని చెప్పడం చూస్తుంటే నవ్వొస్తోంది. అక్షరాలు కూడా రాని ప్రజలు కోట్లలో ఉన్న దేశంలో అందరితోనూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు జరిపించేస్తాననడం అత్యాశ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అంటే మాకేడైతే సార్, మా దందలకు 10 రూపాయలు 20 రూపాయలు వచ్చిందే ఎక్కువ రోజుకి, అవి కూడా వచ్చాలి. ఇప్పుడు ఆ కార్డు తెచ్చి గీకు అంటే మా తన మిషన్లు ఏడున్నాయి, మిషన్లు ఎట్లా తీసుకురావాలి, దాంట్లో ఎట్లా గీకాలని మాకేం తెలుస్తుంది సార్? మేము రోజుకు 100-200 వస్తాయని ఆశతో ఇక్కడ కూర్చున్నాం, అవి కూడా వస్తలేవు. ఇప్పుడు కార్డులు తెచ్చి వాళ్ళు మిషన్ తీసుకురమ్మంటారు. అందరు వచ్చి మిషన్లు అంటే ఏముంది కావాలి, 10 రూపాయలు 20 రూపాయలు సామాన్లు తెచ్చుకొని ఫిట్ చేసుకుంటాం. ఇప్పుడు పక్కన కూడా 10 రూపాయలు 20 రూపాయలు అంటే 2,000 రూపాయలు రోడ్డు కొండవుతే ఆ చిల్లర కూడా ఇస్తలేడు. మళ్ళీ కార్డు తెచ్చి ఆయన గీకాలంటే నేను పోయి కార్డు తీసుకోవాలి, మిషన్ తీసుకోవాలంటే చదువుకోనే లేదు, అసలే చదువుకోలే, ఏలు ముద్ర. ఎట్లా చేయాలి సార్? నేను మన దేశంలో ఇప్పటికీ 74% ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులో లేదు. వీళ్లందరికీ మౌలిక వసతుల పరంగా ఇంటర్నెట్ సేవలు అందించకుండా క్యాష్లెస్ ఎకానమీ అంటే సాధ్యం కాదని కేంద్రానికి కూడా తెలియంది కాదు. ముందు డిజిటల్ మౌలిక వసతులు కల్పించకుండా క్యాష్లెస్ దిశగా దేశాన్ని పరుగులు పెట్టించడం కాదు కదా, కనీసం ఒక్క అడుగు కూడా వేయించలేరు. ఇవన్నీ పక్కన పెడితే అసలు క్యాష్లెస్ ఎకానమీ సాధ్యమా అని ప్రశ్నించుకుంటే నో అన్న ఆన్సరే వస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నగదు చెల్లింపులు సజీవంగానే ఉన్నాయి. ప్రపంచంలో లెస్ క్యాష్ ఎకానమీలు ఉన్నాయి తప్ప క్యాష్లెస్ ఎకానమీ ఒక్కటి కూడా లేదు. అసలు ఆ భావనే సాధ్యం కాదు. మాకు పేటిఎం అనేది నడవదండి. అయితే మేము డైలీ రీఛార్జ్ కాబట్టి మేము డైలీ వాళ్ళకు ఏజెంట్కి డబ్బులు కట్టవలసి వస్తుంది కాబట్టి మేము పేటిఎం అయితే పెట్టడానికే ఛాన్స్ లేదు మాకు. ఇక్కడ డెబిట్ కార్డ్ కూడా మాకు ఛాన్స్ లేదు. ఇంకా డైలీ రొటేషన్ కదా మాది, దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది.
ఇంకెందుకు చిల్లర కూడా ఇబ్బంది ఉంది ఇప్పుడు. దేశంలో డిజిటల్ మౌలిక వసతులు పెంచకుండా అన్ని ప్రాంతాలకు రోడ్డు, కరెంటు, ఇంటర్నెట్, మొబైల్ సేవలు, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రాకుండా, అన్నింటికీ మించి వాటన్నింటినీ వాడగలిగే అవగాహన కలిగించకుండా ఒక్కసారిగా క్యాష్లెస్ ఎకానమీ చేయాలంటే అది తిరోగమనానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హడావుడిగా అర్ధరహితం అంటే అది నిజంగా అర్ధరహితమే అవుతుంది. ఇది వాటి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.